అంతేకాదు ఎవ్వరికి దక్కని ఉన్నత స్థానం, దైవ కుమారుని ప్రక్కన కూర్చుండి పరిపాలించేటువంటి స్థానం మనకు దక్కబోతుంది. అహంకారాలను ఎదిరించి దీనులను పైకెత్తే దేవుడు భూమి మీద నుండి సంఘమును పైకెత్తి దైవ కుమారుని ప్రక్కన కూర్చోబెట్టబోతున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు గనుక మనమంటే ద్వేషం. మనం సింహాసనం ఎక్కబోతున్నాం గనుక మనమంటే ద్వేషం. వాళ్లకు దక్కనది మనకు దక్కింది గనుక ద్వేషం. అంతేకాదు ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. సైతాను, దురాత్మలు మనల్ని అటాక్ చేయడానికి కారణాలు. కాబట్టి లోకంలో ఉన్నటువంటి వాళ్ళ విషయంలో, లోకంలో నశించిపోయే స్థితిలో ఉన్న వాళ్ళ విషయంలో వాడికి పోరాటం లేదు. వాళ్ళంతా చచ్చిన చేపల్లాగా వాడి బుట్టలో కూర్చున్నారు. ఇప్పుడు వాడు నిరంతరం ఎవరిని దాడి చేస్తున్నాడంటే, తప్పించుకున్నాం చూడు వాడి బుట్టలో నుండి. చిక్కిపోయారా అనుకున్నా తప్పించుకున్నాం మనం యేసు ప్రభు రక్తము వలన. తప్పించుకున్న మనల్ని నిరంతరం వాడు దాడి చేస్తూ ఉంటాడు. ఏ కారణం? మనల్ని మళ్ళా వెనక్కి తిప్పడానికి, మనల్ని కృంగదీయటానికి, మానసికంగా వికలనలు చేయటానికి వాడు ఉపయోగించే ఆయుధం, వాడు ప్రయోగించే బాణం సందేహము అనే బాణం. అంతా మైండ్ నిండా అనుమానాలే. ఇదేమైద్దో, అదేమైద్దో, ఇది జరిగిద్దో, అది జరిగిద్దో. ఇంతసేపు నిలువు మోకాళ్ళ మీద మోకాళ్ళు లాగిందాక, నడుములు లాగిందాక ప్రార్థన చేశారు కదా. ఈ ప్రార్థన నెరవేరిద్దో లేదో, అద్భుతం జరిగిద్దో లేదో అనుమానం. ఈ ఆలోచన నీకు రావటమే వాడు నీ మీద బాణము ప్రయోగించటం. నీ మనసులోకి నీ మనసు మీద వదులుతాడు వాడు. ఈ బాణాలన్నీ నీ మనసు మీద వదులుతాడు. అనుమానపు బాణాలు, సందేహపు బాణాలు. వాటికి విరుగుడుగా దేవుడిచ్చిన ఆయుధము, యుద్ధాయుధము పేరు డాలు. డాలు ఏమా డాలు? విశ్వాసం అనే డాలు. నేను ప్రార్థించాను, నేను మొర్ర పెట్టాను, మోకాళ్ళుని శ్రమ నొంది కూడా నేను ప్రార్థన చేశాను, ఉపవాసముతోనే మొర్ర పెట్టాను. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 1వ వచనంలో అన్యుడు చేసిన ప్రార్థనలే దేవుడు విన్నప్పుడు, ఆయన రక్తములో కడగబడిన నేను ప్రార్థన చేసినప్పుడు మరి నిశ్చయముగా నా దేవుడు విన్నాడు. నాకు సందేహము లేదు, నేను విశ్వాసం ఉంచుతున్నాను. తప్పకుండా నా దేవుడు సమాధానం పంపాడు. ఇది పలకాల్సిన మాట. మన మనస్సులో వాడు వదిలిన సందేహ బాణానికి ఈరోజు నువ్వు మోకాళ్ళుని అడిగావు, ఎన్నో సంగతులు అడిగావు, దేవుని పాదాలు పట్టుకొని గోసాడావు. అవన్నీ దేవుని చెంతగా చేరని అని నిశ్చయిత ఉంది. మరి జవాబు వచ్చిందనే నమ్మకం ఉందా? ఏమో అని లూసిఫర్ గాడు బాణం వదిలితే ఏమోయిందిరా సైతాన్, నాకు డౌట్ లేదురా. ఇప్పటిదాకా చేసావుగా ప్రార్థనలు, రాని జవాబు ఇప్పుడు వచ్చిద్దా అంటే, ఇప్పటిదాకా చేసిన ప్రార్థనలు దేవుని దగ్గర ఉన్నాయి, ఈ ప్రార్థన కూడా వెళ్ళింది, మొత్తానికి సమాధానం వచ్చింది రే దరిద్రుడా, మొత్తానికి సమాధానం వచ్చిందిరా. నేను ఎన్ని కన్నీరు గార్చను మొత్తం బుడ్డిలో దాచిపెట్టాడు నా దేవుడు. నా ప్రార్థనలన్నీ చేర్చుకున్నాడు. నా మనవులు మానక ఆయన యొద్దకు వెళతానే ఉన్నాయి, అవి ఆగవు. నా తండ్రి అప్పుడే జారీ చేశాడు, నా బిడ్డకు సమాధానం ఇవ్వండి, పోండి, జవాబు చెప్పండి అని. తప్పకుండా ఆయన సమయంలో నాకు దొరుకుతుంది. అది నేను ఖచ్చితంగా పొందుతా. నేను చేసిన ఏ ప్రార్థన నిష్ఫలం కాదు, నాకు విశ్వాసం ఉంది. వాడు వదిలిన అగ్ని బాణం నాశనం అయిపోయింది. దానికి విరుగుడు విశ్వాసంతో నువ్వు పలుకుటయే, నీ మనసుకు నువ్వు విశ్వాసముతో చెప్పుటయే. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను, విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను, నే కోరిన ఆ రేవుకే నడిపించును
యేసయ్యా, నీ కోరిన ఆరేవుకే నడిపించును నా యేసయ్యా. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. ఆపగలడా ఎవడైనా? ఆపగలడా ఎవడైనా? ఆపలేడు, ఆపలేడు. ఎందుకంటే నా చెయ్యి పట్టుకుంది నా యేసు. ఎవడు వదిలిన ఆయన వదలడు, ఎవరు మోసగించిన ఆయన మోసగించడు, ఎవరు విడిచిపెట్టిన ఆయన విడిచిపెట్టడు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు.